కాకి తోపులాగా అడ్డమైన కూతలన్నీ కూసేసి ఇప్పుడు పాపిని పప్పులో పోపుని అంటూ కవరింగ్లు స్టార్ట్ చేసావా? అయ్యో ప్రియా, ఇవి కవరింగ్లో చవరింగ్లో ఇల్లే ప్రియా. అన్నీ నన్ను డబుల్ గేమ్ మాదిరి అనుమానించేసరికి నాను అన్ని పార్టీ అని అబద్ధం చెప్పి దాన్ని నిజమని నమ్మించేదానికి నిన్ను బండబూతులదా తిట్టి పూడుస్తున్నాయి. నన్ను మన్నించు ప్రియా, సో సారీ. ప్రియా, ఆయన నీయే కదా ప్రియా అన్ని పక్కన గుడ్డి ఫెలోలా నటించమని పంపించింది. సో వాట్ ఐ డూ పొన్ను నీయే సొల్లు. నాను నిన్ను తిట్టి కాపాడుకున్నా, అదుదా సెల్ఫ్ డిఫెన్స్. టింగ్ టింగ్, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తప్ప పొన్ను నీయే సొల్లు. సరే సరే, ఇంకాపు నీ సొల్లు. అర్థమైందిలే నీ బాధ. ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ అవసరమేలే, తప్పులేదు. థ్యాంక్ యూ పొన్ను, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఆ విషయం వదిలే కాని నువ్వు మాత్రం అక్కడ అలర్ట్ గా ఉండు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో పక్కనే ఉంటూ అబ్జర్వ్ చేయి. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు, ఓకేనా? ఓకే పొన్ను, ఓకే ఓకే, డన్ డన్. కాకి 2.0 యాక్టివేటెడ్. நீங்க క్వీన్, నానే నీ పక్కన మెయిన్. టింగ్ టింగ్. ఎస్, ఇదే నీ స్లోగన్. నువ్వే వాళ్ళకి వెన్నుపోటు పొడిచే మిషన్ గన్. బాయ్. అన్నే నాన్ దానికి వెన్నుపోటుదా పొడిచే మిషన్ గన్ అని తెలియక పిచ్చి పొన్ను మాదిరి ఏదేదో ఊహించుకుంటుంది. అన్నే హౌ ఇస్ మై పర్ఫార్మెన్స్? చించేసావు పో, సూపర్. టింగ్ టింగ్. అమూల్య, చెప్పమూల్య. మేడం, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఆ భాను గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాను. అవునా? సరే, నువ్వు ఆడనే ఉండు, నేను వస్తున్నా. ఓకే మేడం. అమ్మ బావ చూసేలోపు అమూల్యతో వెళ్ళి మాట్లాడి రావాలి. అమూల్య, ఏంది చెప్పు. మేడం, మీరు చెప్పినట్టే ఆ భాను గురించి ఎంక్వైరీ చేశాను. అసలు ఆ భాను ఈవెంట్ ఆర్గనైజర్ కాదు కదా. కనీసం ఇంట్లో బర్త్డే ఎలా చేయాలో కూడా తెలీదు. ఈవెంట్స్ రేంజ్ అంత సినిమా లేదక్కడ. ఆ అమ్మాయి ఏదో మల్టీమీడియా నేర్చుకొని జాబ్ ట్రయల్స్లో ఉందంట మేడం. అంటే ప్రియాకి సంబంధించిన ఏదో ఖతర్నాక్ మ్యాటరే గీ పిల్ల దగ్గర ఉండుండాలి. అది బయట పెడతా అని ప్రియా జుట్టుని చేతిలా పట్టుకుని ఉండుండాలి. సరే అమూల్య, థ్యాంక్ యూ. మస్తు హెల్ప్ చేసినా. అయ్యో పర్లేదు మేడం, నేనెప్పుడూ మీకు హెల్ప్గానే ఉంటాను. వెళ్ళొస్తాను. చెప్పు కావేరి. బూనమ్మా, మీకొక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేసినా. ఏంటమ్మా అది? అవునా? అవునమ్మా, ప్రియా అమ్మాయిని అట్లా బతిమాలినప్పుడే ఏదో విషయం ఉందని అనుమానం వచ్చి ఆడని అలా కథేందో తెలుసుకుందామని అనుకున్నా. కానీ అర్జున్ బాబు నాకంత అవకాశం ఇయ్యకుండా గా పిల్లకి 10 లక్షల చెక్కు రాసిచ్చిండు. అంతే, అప్పటిదాకా కోతులకి ఎగిరిన గా పిల్ల కుందేలు పిల్ల లెక్క సల్లబడ్డది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, గా బాను అనేటామె ప్రియని పైసల కోసమే ఏదో విషయంలా భయపట్టనికి ఆఫీస్ కాడికి వచ్చింది. ఏదో పెళ్లిళ్ళ పేరెంటమ్మా అంటూ ప్రియా కథలు చెప్పి 10 లక్షలు గా పిల్ల చేతిలో పడేటట్టు చేసింది. ఆడితోనే
వాళ్ళ మధ్య విషయం జరంత కొలిక్కొచ్చింది. బాను అనేటామెకి పెండ్లిళ్ళ మేనేజర్ అనే పదమే తెలియదంట. అమూల్యతోని దాని జాతకం మొత్తం తెలుసుకున్నా. అంటే ఆ అమ్మాయి దగ్గర ప్రియకు సంబంధించిన ఏదో పెద్ద సీక్రెటే ఉందన్నమాట. అది అర్జున్కి తెలియకుండా ఉండాలని ప్రియ టెన్షన్ పడుతుంది. ఆవు బోనమ్మా, గంతే ముచ్చట. అర్జున్కి తెలియకూడని విషయం ఏమై ఉంటుంది? కావేరి, మొన్న మధ్య గుడి దగ్గర ఒక అటాక్ జరిగింది కదా, అది ఎవరు చేయించారని కూడా నువ్వు అడిగావు కదా. ఖచ్చితంగా అది ప్రియ చేయించుంటుంది. ఈ విషయమో మరింకే విషయమో ఆ అమ్మాయిని పట్టుకుంటే మనకు నిజం తెలుస్తుంది. ఆ నిజం అర్జున్కి తెలిసిందంటే ప్రియ పని అవుతుంది. అవునమ్మా, ఇప్పుడు మనం చేయాల్సింది అదే. మరేం చేద్దాం? నా తాను ఒక ఐడియా ఉంది. ఏంటది? సరే కావేరి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే బోనమ్మా, ఉంటాను. బోనమ్మతోనే కదా మాట్లాడుతున్నావు? అమ్మా, అది ఏం చెప్పి మభ్యపెట్టాలనుకుంటున్నావు కావేరి? బోనమ్మతోనే మాట్లాడొద్దు, వాళ్ళ విషయం పట్టించుకోవద్దు అనుకున్న తర్వాతనే కదా నువ్వు పనికి పోవడు మొదలుపెట్టినావు. ఇప్పుడేమైనా మన పరిస్థితి అంతా నిమ్మలమైందనుకుంటున్నావా? వాళ్ళు చెయ్యంగానే మన బతుకులు ఇంకా ఆగమైపోయినాయి. అయినా నువ్వింకా వాళ్ళతోనే మాట్లాడుతున్నావు అంటే నేనేమనుకోవాలి బిడ్డా? నువ్వు ఇట్లా చేస్తున్నావని బావకు తెలిస్తే ఎంత బాధపడుతాడు చెప్పు. అది కాదమ్మా, మనం ఎలా ఉన్నామో కనుక్కుందామని బోనమ్మే ఫోన్ చేసింది. మాట్లాడకపోతే ఏం మంచిగుంటుంది చెప్పు. అందుకని మాట్లాడినమ్మా. వద్దు కావేరి, నువ్వు ఇంకెప్పుడు బోనమ్మోళ్లతోని మాట్లాడొద్దు. సరేనమ్మా, ఇక మాట్లాడాను. దా భోంచేద్దాం దా. అమ్మ బోనమ్మతోని మాట్లాడింది మొత్తం వినేసింది అని చాలా భయపడ్డాను. ఫోన్ పెట్టేసేటప్పుడే వచ్చిందన్నమాట.